సంబంధించిన బహుమతి దాఖలు ఉండకూడదని ఆ కమిటీ వచ్చి మనం ఖాళీ చేస్తారు. మీ అంటే మీరే ఖాళీ చేయాలి. మక్కిన వెంకట్రావు గారిని జత యజమాన్ని సన్మానించి మెమెంటో బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. రానిండి కోర్టులో ప్రవేశించిన దాతలు సంబంధించిన దాతలు మాత్రమే ఉంటారు. మా వాళ్ళకి తర్వాత మీకు ఖాళీగా నిలిచారు గుర్తులు ప్రవేశించిన దాతలు మాత్రమే కొత్త నిలిచారు ఖాళీ చేయాలి. ఏ వేసి వేసిన తర్వాత మీరు ఎప్పుడవద్దు ప్రవేశించిన మాత్రమే ఖాళీ చేయాలి. మక్కిన వెంకట్రావు గారిని జత యజమాన్ని సన్మానించి మెమెంటో బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. డివిఆర్ మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు, కానూరు, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి. వారి కోర్టులో కూడా ఇప్పట్లో ఎవరు ఉండకూడదు. కమిటీ సభ్యులు తప్ప సహకరించాలి అందరూ కూడా. మీరు కూడా కమిటీ వాళ్ళు పక్క వెళ్ళిపోవాలి. మా మాట లేదు. మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు, కానూరు, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. నల్లమూర్తి వీరయ్య చౌదరి గారు, కాకుమాను మండలం, గుంటూరు జిల్లా ఖాళీగా ఉన్నారు గేట్ దగ్గర. వాతావరణ పరిస్థితి కూడా అనుకూలంగా ఉన్నప్పుడే మన యొక్క జతలను ఎంకరేజ్మెంట్ తీసుకొచ్చి పోటీలో పాల్గొనాలి. అది ఎట్లా రైతులు మాత్రమే ఉపయోగించుకోవాలి.
నల్లమూరు వీరయ్య చౌదరి గారు కాకుమానం కృష్ణా జిల్లా వారికి రావాలి. నల్లమూరు వీరయ్య చౌదరి గారు ప్యాకేం చేస్తాం వెనకపక్కేం చేస్తాం కానీ ఎదురువైపు వచ్చిన చేస్తూనే ఉంటాం. ఆరో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 9 నిమిషముల 22 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 32 సెకండ్లు ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 7 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. టీవీఆర్ మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు కానూరు వారి యొక్క జత పోటీలో ఉన్నాయి. డాక్టర్ నల్లమూరు వీరయ్య చౌదరి గారు కాకుమానం మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జత రావాలి. టీవీఆర్ మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి యొక్క జత పోటీలో ఉన్నాయి. ఎంతో ఉత్సాహంగా శ్రీ మదమంచపాటి వీరాంజనేయ స్వామి పశు ప్రదర్శన కమిటీ వారు ఈ సీనియర్ శివార్లో పాల్గొంటున్నటువంటి రైతు సోదరులందరినీ ఉత్సాహపరచాలనే విధంగా 8 బహుమతులతో పాటు మిగిలినటువంటి 5 రైతు సోదరులకు కూడా విజేతలైనటువంటి 8 మంది రైతు సోదరులకు 8 బహుమతులతో పాటు మిగిలినటువంటి 5 రైతు సోదరులకి కన్సలేషన్ బహుమతి కింద ప్రతి జట్టుకు కూడా 5,000 రూపాయలు కమిటీ వారు బహుకరిస్తారు. పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 నిమిషముల 9 సెకండ్లు ముందంజలో ఉన్నది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 11 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. టీవీఆర్ మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు కానూరు వారి యొక్క జత పోటీలో ఉన్నాయి.
సుబ్బారావు గారు కానూరు వారి యొక్క గత పోటీలో ఉన్నారు. మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి. ఆ తదుపరి దండముట్టని ఆశీస్సులతో పట్ట నాగసాయి సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నారు. పూర్తి చేయడం జరిగింది. తిరిగి ఈ రౌండ్ లో 27 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతారు. జాగ్రత్తగా వాడుకోవాలి. వేస్తే మాటలు నల్లమూర్తి వీరయ్య చౌదరి గారు కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా తీసుకురావాలని చెప్పని చివరికి వచ్చి మరల తిరిగి అటు చివరికి వెళ్ళి మరల తిరిగి 7 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు. మొదటి స్థానంలో కొనసాగుతారు. 2 నిమిషాలు అది ఎవరు స్వామి నువ్వు ఎద్దల బంధాలు కాడ నా నెంబర్ ఇచ్చిపో. ఓకే ఇప్పుడు దాకుండి ఇప్పుడు ఎద్దల బంధాల కాడికి వచ్చింది. సరే
దూరంగా ఉండాలి, పిల్లలు రాకూడదు. సమయంలో ఖర్చు ఎవరి దగ్గర ఎవరి దగ్గర వెళ్ళలేదు. డాక్టర్ నెల్లమట్టు వీరయ్య చౌదరి గారు కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారి యొక్క కొత్త పోటీకి రెడీగా ఉన్నాయి. శ్రీ గంగమ్మరాజు ఆశీస్సులతో బట్ట నాగసాయి నివేష్, నితిన్ గౌతమ్ గారు తెనాలి టౌన్ గుంటూరు జిల్లా వారి కొత్త రెడీగా ఉండాలి. ఆ తదుపరి శ్రీ ఎల్లారమ్మ తల్లి ఆశీస్సులతో సాయి బుల్స్ సెంటర్ దాసర్ నారాయణరావు గారు సూపర్. డాక్టర్ నెల్లమట్టు వీరయ్య చౌదరి గారు తెనాలి టౌన్ గుంటూరు జిల్లా. డాక్టర్ నెల్లమట్టు వీరయ్య చౌదరి గారు కాకుమాను మండలం గుంటూరు జిల్లా వారి కొత్త పోటీలో ఉన్నాయి. శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో బట్ట నాగసాయి నివేష్ గారు, నితిన్ గౌతమ్ గారు తెనాలి టౌన్ గుంటూరు జిల్లా వారి కొత్త రెడీగా ఉండాలి. బాబు ఇతరులు ఎవరు కమిటీ సభ్యులు తప్ప ఇతరులు ఎవరు కూడా కోర్టులో ఉండకూడదు. కొట్టకూడదు లోపల కొట్టరాదు ఏరాదు. లోపల పట్టుకోకూడదు లోపల ఏరాదు.
గౌరవ శాసనసభ్యులు గురికొండ వారికి స్వాగతం సుస్వాగతం. మన ఈ ప్రదర్శనలో మొదటి 3 బహుమతులు బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత భర్త నాగసాయి నివేష్ గారు, నితిన్ గౌతమ్ గారు, తెనాలి టౌన్ గుంటూరు జిల్లా వద్ద రెడీగా ఉన్నారు గేట్ దగ్గర. గౌరవ శాసనసభ్యులు గురికొండ టీవీ ఆంజనేయ గారికి స్వాగతం సుస్వాగతం. మన ఈ ప్రదర్శన కార్యక్రమంలో మొదటి 3 బహుమతులు బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత ఈ ప్రదర్శన కార్యక్రమానికి ఆహ్వానితులుగా ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు టీవీ ఆంజనేయ గారి స్వాగతం సుస్వాగతం. ఏర్పాటు వేదిక మీద బాబా అక్కడ ఖాళీ చేసే చైర్స్ ఉన్నాయి. బ్యాగ్ షోల్డర్ తగిలించుకో టీమ్ ఒక మొత్తం చేస్తారు. ఇక్కడ అనేవాడు దిక్కు లేదు. షోల్డర్కి తగిలించుకో బ్యాగ్. బాబా దాంట్లో ఖాళీ చేయాలి. గంగమ్మతల్లి ఆశీస్సులతో భర్త నాగసాయి నివేష్ గౌతమ్ గారు, తెనాలి టౌన్ గుంటూరు జిల్లా తీసుకురావాలని చెప్పండి. పూర్తయినది. డివిఆర్ మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు, కానూరు, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా వారి యొక్క జత 3298 అడుగుల 11 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి గౌరవ శాసనసభ్యులు వెనుకొండ జీవి ఆంజనేయులు గారు మన ఈ జత యజమాని సన్మానించి మెమెంటో బహుకరిస్తున్నారు. స్వామి కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రదర్శనలో భాగస్వాములు కావాలని మంచి ఉద్దేశంతో 1116 రూపాయల మొత్తాన్ని అందజేశారు. వారికి అభినందనలు. ఒకసారి మళ్ళీ
సార్, థ్యాంక్ యూ. ఆ తక్కువ కోట్లో ఎక్కడో ఉండకూడదు. వచ్చారా ఇద్దరు ఎవరు అటు ఇటు తిరగకూడదు. ఆగాలి మీరు. కోట్లు రావద్దు, కోట్లు రావద్దు, వెళ్ళరాదు. భట్ట నాగసాయి నివేష్ గారు, నితిన్ గౌతమ్ గారు, తెనాలి టౌన్ గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. 10వ జతగా శ్రీ ఎల్లారమ్మ తల్లి ఆశీస్సులతో సాయి బుల్ సెంటర్ దాసర్ నారాయణరావు గారు, సీతారాంపురం, కొల్లూరు మండలం, గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. ఎల్లారమ్మ తల్లి ఆశీస్సులతో సాయి బుల్ సెంటర్ దాసర్ నారాయణరావు గారు, సీతారాంపురం, కొల్లూరు మండలం, గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. అటు ఇటు తిరగకూడదండి. ఎవరు కూడా ఇతరులు ఎవరు కూడా కోర్టులో ఉండకూడదు. అందరూ కూడా సహకరించాలి, క్రమశిక్షణ పాటించాలి. రాయపాటి విశ్వేశ్వరరావు గారు అందుబాటులో ఉండాలి. దేవమూర్తి సుబ్బారావు గారు అందుబాటులో ఉండాలి. వారిద్దరికీ కూడా సన్మాన కార్యక్రమం. తల్లి ఆశీస్సులతో సాయి బుల్ సెంటర్ దాసర్ నారాయణరావు గారు, సీతారాంపురం 52 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. భట్ట నాగసాయి నివేష్ గారు, నితిన్ గౌతమ్ గారు, తెనాలి వారి యొక్క జత పోటీలో ఉన్నాయి. కొనసాగుతున్న కన్నా 17 సెకండ్లు మొత్తంలో ఉన్నది. 4వ స్థానంలో కొనసాగుతున్న కన్నా 1 నిమిషం. మదమంచిపాడు ఆంజనేయ స్వామి
వీరాంజనేయ స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు డాక్టర్ గోగినే సాంబశివరావు గారికి, కమిటీ సభ్యులకు, అలాగే సీనియర్ నాయకులు లగడపాటి వెంకట్రావు గారికి, అలాగే పితాకులు కొండలరెడ్డి గారికి, జొన్నలగడ్డ వెంకటేశ్వర గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ మద్దెల సత్యనారాయణ యాదవ్ గారికి, పెద్దలు అనుమూల సుబ్బారెడ్డి గారికి, అలాగే సీనియర్ నాయకులు అంగాలపేట తారయ్య గారికి, మక్కెన రామాంజనేయులు గారికి, అన్న వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొనే సోదరులు కుంటా కోటిరెడ్డి గారికి, అలాగే రంగాలపల్లి బుడ్డయ్య గారికి, రామారావు గారికి, అలాగే గురవారెడ్డి గారికి, అలాగే మన కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంపీ కొమ్మ శ్రీనివాసరావు గారికి, అలాగే ఈరోజు ఎడ్ల పందాల్లో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వినుకొండ నియోజకవర్గం నుండి, అలాగే గుంటూరు జిల్లా నుండి, ప్రకాశం జిల్లా నుండి వచ్చినటువంటి ప్రదర్శనల చుట్టానికి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కమిటీ సభ్యులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆశీర్వదించండి, వారిని అభినందించాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అలాగే గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర ఒక బ్రిడ్జి కావాలని చెప్పేసి ఈ ప్రాంత చుట్టుపక్కల రైతాంగం, అటు నూజెండ్ల మండలం వారు, ఇటు వినుకొండ మండలం వారు అందరూ కూడా 30 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు బ్రిడ్జి కావాలని మీరు అడిగారు. మీరందరూ కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 2 కోట్ల రూపాయలు బ్రిడ్జి కోసం శాంక్షన్ చేయించడం జరిగింది. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. 3,66,00,000 మరి బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు, సుమారు 4 కోట్ల రూపాయలు గొల్లపాలెం తార్ రోడ్డు, అలాగే మన బ్రిడ్జికి సుమారు 4 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మనకి అందించడము వినుకొండ నియోజకవర్గం తరఫున, వారికి నూజెండ్ల మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే రానున్న కాలంలో ఈ గొల్లకమ్మ వాగు మీద తాగడానికి నీళ్లు ఉండాలి కాబట్టి, ఇక్కడ లిఫ్ట్లు బాగా పనిచేసి పంటలు బాగా పండించుకోవాలి కాబట్టి 4 చోట్ల చెక్ డ్యాములు ప్రపోజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో రానున్న 3 సంవత్సరాల్లో గొల్లకమ్మ వాగులో పెద్ద చెక్ డ్యాములు నిర్మించి ఈ సాగునీరు సమస్య పరిష్కరించుకోవడము, అలాగే వ్యవసాయాన్ని బాగా 2 పంటలు పండించుకోవడానికి వీలుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు భూమిలో బోర్లు వేసుకొని మనం మంచినీళ్ళు తాగుతున్నాం, పొలాల్లో బోర్లు వేసుకొని మనం సేద్యపు నీళ్ల కోసం వాడుకుంటున్నాము. భూమాత మనకి ఫ్లోరింగ్ నీళ్ళు వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఫ్లోరింగ్ నీళ్లు తాగాలంటే, మంచినీళ్ళు తాగాలంటే ప్రతి ఊరికి 1,500, 2,000 ఇంకుడు గుంటలు తీసి వర్షం నీళ్ళని మనం భూమిలోకి పంపిస్తే దానివల్ల ఫ్లోరింగ్ నీళ్లు బాగునీళ్ళు మనకు పట్టుతుంది. వర్షం నీళ్ళలో ఫ్లోరింగ్ ఉండదు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఉపయోగం మన రైతాంగానికి. ఈ అవకాశాన్ని పార్టీలకు అతీతంగా రైతు సోదరుడు 5 ఎకరాల పైన ఉన్నటువంటి వారికి నీరు చెట్టు కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మీ అందరికీ నిధులు ఇస్తుంది ప్రభుత్వం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పొలంలోనే నీటి కుంటలు తీసుకొని, వర్షాకాలంలో నీటి కుంటలు నింపుకొని 2 పంటలు పండించి ఆర్థికంగా రైతుల ప్రగతిలో ముందంజలు వేయాలని ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను. అలాగే ఇంకుడుగుంట మన నియోజకవర్గం మొత్తం రాష్ట్రంలోనే వినుకొండ నియోజకవర్గానికి ఒక గుర్తింపు తీసుకురావాలి, ఇక్కడ నీటి సమస్య పరిష్కరించాలని స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇంకుడు గుంటలు తీసి రాష్ట్రంలో వినుకొండ ప్రాంతాలకు గుర్తింపు తీసుకొస్తామని మీ అందరి తరఫున చెప్పడం జరిగింది. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. స్టేట్ రికార్డు వినుకొండ
వెనుకొండ నియోజకవర్గం నుండి పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పనిచేస్తాము. 1,00,000 ఇంకుల గుంతలు తీసి భూమాతకి పూజ చేస్తాము. గంగాజలం పైకొచ్చేట్టు చేస్తాము. ఎక్కడ కోరేసిన 50 అడుగుల నీళ్లు వచ్చేట్టు చేస్తాము. ఆ విధంగా మన నీటిని గంగా జలాన్ని అభివృద్ధి చేసుకుందాం, భూగర్భ జలాన్ని అభివృద్ధి చేసుకుందామని మీ అందరినీ ప్రార్థిస్తూ ఈరోజు ఎద్దుల పందాల్లో పాల్గొన్నటువంటి రైతు సోదరులందరికీ ఎంతో వేరే వేరే జిల్లాల నుండి మనకి ఎద్దలు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనలకి మన అందరినీ ఆనందింపజేసినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మన వినుకొండ ప్రాంతానికి గుంటూరు ప్రకాశం జిల్లాకి ఇలాగే కనువిందులు అయ్యే విధంగా ఎద్దల పందాలు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఆహ్వానిస్తున్నాము. మన క్రాప్స్ పట్టాలి. రెండు 250 అడుగుల దూరాన్ని 1 నిమిషము 2 అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు బహుమతి దాత 3 బహుమతులు పోకరిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారిని మార్కెటింగ్ కమిటీ సభ్యులు పశు ప్రదర్శన కమిటీ సభ్యులు సన్మానిస్తారు. వారి యొక్క సన్మానాన్ని స్వీకరించాలి. జీవి ఆంజనేయులు గారిని కమిటీ సభ్యులు ఆహ్వానిస్తున్నాము. అలాగే మాకు జరిగిన సాంస్కృతిని కూడా తండ్రి వారు పరిగణించవలసిగా కోరుకున్నాం. అలాగే ఎంపీటువంటి కొమ్మ శ్రీనివాసరాజును కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. దాసరి నారాయణరావు గారు సీతారాంపురం పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వారి యొక్క గొప్ప పోటీలు ఉన్నాయి. అలాగే కొండమండలం సర్పంచ్ జావేమూరి సుబ్బారావు గారిని కోరుతున్నాం. రూపాయలని భూమి చేర్చే విధంగా 2 డేరాలు 3వ ప్రజల్ని సమర్పిస్తున్నారు. వీరికి సన్మానం చేయవలసిందిగా కమిటీ వారిని కోరుతున్నాం.
8వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 నిమిషాల 32 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. దాసరి నారాయణరావు గారు బ్రహ్మగారిని కూడా కోరుతున్నా. బాలగారు సురేష్ గారిని సన్మానించవలసిందిగా కమిటీ గారిని కోరుతున్నాం. అలాగే బ్రహ్మయ్య గారిని కూడా తెలుగు మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నాలుగో రోజులు ఉడుపాడు కాలం సమ్మారావు గారు అడ్డుంచమ్మా ఎదురు కలిగించా అంతా అంచుకోవాలి ఓరు కదా. ప్రదర్శనలో చిట్ట చివరి జతగా శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు అరే ప్యాకెట్ చేస్తుంది అయిపోయింది. 16 రూపాయలు కొనుగోలు చేయాలి బాటిలు. రోజు 16 రూపాయలు కొనుక్కునేది మీరు 10 రూపాయలు. మామూలు గతంతో ఉన్నటువంటి రైతు సోదరులు కొంచెం సుబ్బారావు గారు ప్లేటర్ గారు మీకోసం సుబ్బారావు గారు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ దగ్గర సర్టిఫికేట్లుగా ఐదో రౌండ్ 1250 అడుగుల దూరాన్ని 14 నిమిషముల 46 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 8వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 45 సెకండ్లు ముందంజలో ఉన్నవి. దాసరి నారాయణరావు గారు సీతారాంపురం పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. 10 నిమిషములు ఉన్నది. తీసుకురావాలి మీ జతని. ఆ తదుపరి శ్రీ రామలింగేశ్వర స్వామి
సమేత ఆశీస్సులతో అనంతనేని శ్రీకార్య గారు, శ్రీమధు గారు, ఏమడుకులు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారితో రెడీగా ఉండాలి. ఒకటి పని వెనకడతా వెనక్కి చాలురా చూడండి. ఓకే బాబు పక్క తప్పుకోవాలి. ఇటు పక్కన కుడివైపున ఇటు తోలుకుంటారంట. కుడివైపున పక్క తప్పుకోవాలి. కోట్ల మీటర్లో 80 పెనమలూరు కృష్ణా జిల్లా వరకు రావాలి. పెనమలూరు మండలం కృష్ణా జిల్లాకు రావాలి. కూర్చోవాలని కూడా ఎవరు కూడా కూర్చోని రాకూడదు. అంతేకాకుండా మీ పాంప్లెట్ కూడా రూపాయి ఖర్చు లేకుండా నేను కొట్టిస్తాను. చాలా బ్రహ్మాండంగా కొట్టించాలి. పాంప్లెట్ ఏంటి, చిన్న పాంప్లెట్ ఏంటి, మీ పోటీలు ఏంటి, ఆషామాషిగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, కర్ణాటక రాష్ట్రం 3 రాష్ట్రాలు చాలా పెద్ద పోటీలు ఇవి. ఇలాంటి పోటీలు ఎక్కడా జరగవు. ఎంతమంది తిలకించే అవకాశం కూడా ఉండదు. అది ఫ్లెక్స్ వచ్చేటట్టు ఆ ఫోటో కరెక్ట్ గా ఉండాలయ్యా. రాధాకృష్ణ గారు మీరు కూడా రండి, యూట్యూబ్ లో ఇంకా క్రాస్ ఇటు ఉండండి అన్న, జరగండి. అంతే ఉండండి.
3 బాటిల్ 4 బాటిల్ తీసి తర్వాత కలుపుకున్నా. భావించి అన్నిగా భావించద్దు. ఉన్నాయి. అనంతరం శ్రీకార్య గారు శ్రీమతి గారి యొక్క దశ పోటీగా ఉన్నాయి. కర్మ ఎదురుగా చూపించద్దు. కొంచెం దోషం కల్పించాలి. ఎంపీ ఎలుపులను ఎంకరేజ్ చేసుకోవాలి. ఎవరైనా ఎంకరేజ్ చేయదలుచుకుంటే దానికి దాఖలు అది రికార్డ్ అవుతానే ఉంది. వెనుకంజలో ఉన్నది. శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు, శ్రీమధు గారు యనమలకుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా జత పోటీలో ఉన్నాయి. కూర్చోవాలి, మీరు కూర్చోవాలి. ఇతరులు ఎవరో కూడా కోర్టులోకి రాకూడదు. కమిటీ సభ్యులంతా కూడా ఎలర్ట్గా ఉండాలి. పంతొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది. శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు
దూరంగా ఉండాలి. ఇతరులు ఎవరు కూడా కోర్టులోకి రాకూడదు. దూరంగా ఉండాలి. కోర్టులోకి ఎవరు రాకూడదు. తిలకించేవారంతా కూడా కూర్చోవాలి. ఏడు అడుగుల దూరాన్ని లాగితే రెండో బహుమతిని అటు చివరకు వెళ్ళి మరో తిరిగి 49 అడుగుల దూరాన్ని లాగితే మొదటి బహుమతిని కైవసం చేస్తుంటారు. 3 నిమిషంలో ఉన్నది. చాలా జాగ్రత్తగా పెట్టుకో. 30 సెకండ్లు మనం ఎదురుగా పట్టుకోవాలి. బాగా పట్టుకున్నాక సమయం పూర్తయినది. మొదటి బహుమతి ₹1,00,000 మొత్తాన్ని టీవీ ఆంజనేయులు గారు బహుకరిస్తున్నారు. వారి తరఫున లగడపాటి వెంకట్రావు గారు నూజెండ్ల మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు వారి చేతుల మీదుగా బహుకరించడం జరిగింది. ఓకేనండి. ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు టీవీఆర్ మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు, కానూరు, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. ఈ బహుమతిని బహుకరించవలసిందిగా గౌరవ శాసనసభ్యులు వారి తరఫున వేమూరి సుబ్బారావు గారు, శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారిని ఆహ్వానిస్తున్నాము. టీవీఆర్ మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు, కానూరు, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా వారి జత 3,298 అడుగుల 11 అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఓకే, టాప్స్ కొట్టిన నంబరు. మూడో బహుమతి ₹65,000 మొత్తాన్ని జీవి ఆంజనేయులు గారు గౌరవ శాసనసభ్యులు వినుకొండ వారే బహుకరిస్తున్నారు. ఆ బహుమతిని మొత్తాన్ని కూడా జీవి ఆంజనేయులు గారే బహుకరిస్తున్నారు గౌరవ శాసనసభ్యులు వినుకొండ. నాలుగో బహుమతి ₹55,000 మొత్తాన్ని మాదినేని వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం మాదినేని ఆంజనేయులు గారు యూనిఫారం వారు బహుకరిస్తున్నారు. మాదినేని ఆంజనేయులు గారిని నాలుగో బహుమతిని బహుకరించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.
ఈ 4వ బహుమతిని కైవసం చేసుకున్న వారు నల్లూరి రాంబాబు గారు, గణపురం రాజుపాలెం మండలం గుంటూరు జిల్లా, మార్తాల నాగిరెడ్డి గారు, గుడిమల్కాపురం మేలచెరువు మండలం నల్గొండ జిల్లా. 4వ బహుమతి. వారి జత 2776 అడుగుల 8 అంగుళముల దూరాన్ని లాగి క్లాప్స్ కొట్టాలి అందరూ. 5వ బహుమతిని 45,000 రూపాయల మొత్తాన్ని అశోక్ కుమార్ ఫ్యాషన్స్ ప్రొపరేటర్ నాగిరెడ్డి పెద్దంజిరెడ్డి గారు, కొత్తపాలెం మరియు వీరాంజనేయ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొత్తపలపాడు వారు బహుకరిస్తున్నారు. వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ 5వ బహుమతిని కైవసం చేసుకున్న వారు గంగానమ్మ తల్లి ఆశీస్సులతో కొట్టాలి. బహుమతి దాతలంతా కూడా ఉండాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి బహుమతి దాతలంతా కూడా ఉండాలండి. వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 5వ బహుమతి అయిపోయింది కదండి. ఓకే. 4వ మాదిరేని ఆంజనేయులు గారిని కూడా సన్మానించండి. 6వ బహుమతి 35,000 రూపాయల మొత్తాన్ని శ్రీ మురళీకృష్ణ మ్యాచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వినుకొండ వారు బహుకరిస్తున్నారు. ఈ 6వ బహుమతిని కైవసం చేసుకున్న వారు బెజవాడ డేవిడ్ గారు, పోలేపల్లి తొనకొండ మండలం గుంటూరు జిల్లా. సొసైటీ లిమిటెడ్ వినుకొండ వారు బహుకరిస్తున్నారు. ఈ బహుమతిని వారిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. క్లాప్స్ కొట్టాలి. ఓకే. 7వ బహుమతి 27,000 రూపాయల మొత్తాన్ని వెళ్ళాలి. అందరూ ఎవరినైనా పిలవకపోయినా వచ్చి సన్మానించవచ్చు. అందరూ భాగస్వాములే ఈ కార్యక్రమంలో. కమిటీ సభ్యులందరూ కూడా. 7వ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని తాటిమట్ల బాల గురవయ్య గారు మరియు దత్తాల యోగయ్య గారు వినుకొండ వారు బహుకరిస్తున్నారు. వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మొత్తాన్ని కవర్ చేయమ్మా సార్. నీట్గా రౌండ్ అయ్యాలి, నీట్గా రావాలి. ఓకే ఓకే. క్లాప్స్ కొట్టాలి. తాటిమట్ల బాలగురవయ్య గారిని, దత్తాల యోగయ్య గారిని సన్మానించవలసిందిగా కమిటీ సభ్యులను ఆహ్వానిస్తున్నాము. ఓకే. కమిటీ సభ్యుల యొక్క సిరి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. 8వ బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని వంకాయలపాటి అనంతరామయ్య గారు, పాతనాగిరెడ్డిపల్లి, మెరుగు వెంకటరెడ్డి గారు, లింగముక్కపల్లి మరియు నేల వెంకటేశ్వర్లు గారు, కుంటాయి గారు, కొత్తనాగిరెడ్డిపల్లి వారు బహుకరిస్తున్నారు. వారిని ఆ 8వ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. 8 వారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. క్లాప్స్ కొట్టాలి. సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలి. ఇటు జరుగుతుంది. ఓకే. దాసర్ నారాయణరావు గారు, సీతారాంపురం, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా.
బహుమతి. తమ్మారు రవి గారు ఆరినపాడు. ఓకే. ఏంది